నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తుందని, దోచుకో పంచుకో తినుకో అనే రీతిలో పాలన కొనసాగుతుందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో రైతులు, మహిళలు, యువత సహా ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? మా ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి హామీని నెరవేర్చిన పాలన మాది. కానీ ఇప్పుడు హామీలను మోసపూరితంగా గాలికి వదిలేశారు అన్నారు. ఎన్నికలప్పుడు బాండ్లు పంచిపెట్టి ప్రజలను దగా చేశారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలు చేసే వారిపై 420 కేసులు పెడతారు. కానీ చంద్రబాబు, ఆయన కూటమి నేతలు మాత్రం బయట తిరుగుతున్నారు అంటూ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు. మద్యం వ్యాపారం మొత్తం మాఫియా చేతుల్లోకి వెళ్ళిందని, ప్రైవేటు షాపులన్నీ వాళ్ల మనుషులకే ఇచ్చారని వ్యాఖ్యానించారు. గ్రామాలలో బెల్ట్ షాపులను వేలం పెట్టి మరీ అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ, పర్మిట్ రూములో నడుపుతూ, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారని అన్నారు. ఇక ఇసుక మా హయాంలో ప్రభుత్వానికి ఏటా 750 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చిందని, ఇప్పుడు ఫ్రీ అని చెప్పి అక్రమంగా తవ్వేస్తూ రెట్టింపు ధరకు అమ్ముతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ జగన్ ఆరోపించారు. ఇక సంక్రాంతి పండుగను జూదం, అశ్లీల నృత్యాలతో భ్రష్టు పట్టించారని, ఇది జంగల్ రాజ్ కాకపోతే మరేమిటని ఆయన ప్రశ్నించారు. రోడ్లపై రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మకాలు జరిపారని, ఈ అరాచకాల కోసం నియోజకవర్గాలలో వేలం పాటలు నిర్వహించారని అన్నారు. ఊపై కుదిపై అంటూ యూనిఫామ్లో ఉన్న డీఎస్పీనే ప్రోత్సహించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని రేప్ చేస్తే, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులతో ఒక ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేస్తే చర్యలు ఏవీ లేవన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మంత్రి సంధ్యారాణి పిఏ, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీరులపై తీవ్ర ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని అన్నారు. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే వీరందరినీ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇంకో ఏడాదిన్నరలో తమ పాదయాత్ర పూర్తవుతుందని, సుమారు 150కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని జగన్ ప్రకటించారు. కళ్ళు తెరిచి మూసేలోగా 3 ఏళ్లు గడిచిపోతాయి. నా పాదయాత్ర మొదలైతే ప్రజల్లోనే ఉంటాను. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చేయాలి అంటూ పేర్కొన్నారు. కార్యకర్తలు సంఘటితంగా ఉండి అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రథమ స్థానం ఉంటుందంటూ ప్రకటించారు. ఆయన ఆ విధంగా భరోసా ఇచ్చారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.